పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల్లో ప్రాణాంతకంగా మారే గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మహిళల ఆరోగ్య రక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్లు నిన్న సుమారు 10,000 మంది బాలికలు యువతులను ఈ టీకా కోసం గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోస్ ధర 4,000కు పైగా ఉన్నప్పటికీ ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ టీకాను పూర్తిగా ఉచితంగా అందిస్తుందన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పివి టీకాని ప్రారంభించడం జరిగింది. ఈ టీకాని మన జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది ఎంపిక చేసినటువంటి యువతలకి లక్ష్యంగా పెట్టుకొని వారికి ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఈ హెచ్పివి అనేటువంటిది ఒక సాధారణంగా మహిళల్లో ఉన్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని పరిష్కరించడానికి సాధారణంగా ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 4,000 రూపాయల పైగా ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఉచితంగా ఈరోజు దీన్ని అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి 14 సంవత్సరాలు ఎవరికైతే నడుస్తూ ఉన్నాయో వీరందరినీ కూడా లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లాలో ఐడెంటిఫై చేసినప్పుడు 10,000 మంది ఇలాంటి వయసు కలిగినటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. వీరికి ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళకి హెచ్పివి వైరస్ రాకుండా ఉండడానికి వీలుగా ఈ టీకా ఇవ్వడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలుగా టీకాని ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వచ్చి వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ కన్సెంట్ కూడా ఇచ్చి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా వైద్య సిబ్బంది మొత్తాన్ని కూడా కోరేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మనం 3 నెలల్లో పూర్తయ్యే విధంగా తగిన ప్రణాళికలను చేసుకొని విజయవంతంగా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి అమ్మాయికి కూడా ఇది ఎలిజిబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మనం లక్ష్యాన్ని పెట్టుకొని ఇన్ టైంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.